ప్రియమైన దేవుని బిడ్డలారా, గత పాఠంలో యోబు ఉపన్యాసం కొంతవరకు విన్నాము. దేవుడు నిర్ణయించిన ప్రమాణాల మేరకు అతడు మంచివాడే. ప్రతిరోజు బలులర్పించాడు. తన సంతానం పక్షాన దేవునికి విజ్ఞాపనలు చేశాడు. కాని తన పక్షాన బలులు అర్పించటం మర్చిపోయాడు. అది వేరే సంగతి. అతడు ధనధాన్య సమృద్ధి గలవాడు. మత సంబంధమైన కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించాడు. అతడేమీ వేషధారి కాడు. స్నేహితులు అతన్ని అపార్థం చేసుకున్నారు. యోబు నిస్సందేహంగా భక్తుడు, దేవుని బిడ్డ, పాత నిబంధన విశ్వాసి, ఆత్మయందు తీవ్రత గలవాడు. అతని గిన్నె నిండి పొర్లిపారింది. అలాంటప్పుడు అతనికి ఎందుకు శ్రమలొచ్చాయి? ఇది ఒక జటిల సమస్య. ఇది విచిత్రమైన సమస్య. యోనాను మింగివేసిన చేప మనకు విచిత్రమనిపిస్తే, యోబును బాధపెట్టిన శ్రమలు కూడా విచిత్ర మర్మమే. ఈ సమస్య యోబుకు యెహోవాకు మధ్య ప్రవర్తిల్లింది. సైతాను కూడా దీనికి సంబంధించిన వాడు కాడుగాని దేవుడు అతణ్ణి పరీక్షలో వాడుకున్నాడు. అసలు సమస్య యోబే. యోబుకు తానెవరో నిజంగా తెలుసునా? తనను తాను తెలుసుకోవాలి. అతనిలో స్వనీతి అంకురం ఉంది. తనను తాను అభినందించుకుంటున్నాడు. అహంభావాన్ని దేవుడు శిక్షిస్తాడు. ఇప్పుడు మనం యోబు గ్రంథం 29వ అధ్యాయంలోకి వస్తున్నాము. ముందుగా బాలలకు ఒక చిన్ని కథ చెప్తాను. 2 పిల్లలున్నారు. వారిద్దరికీ ప్రత్యేక సమస్యలున్నాయి. మొదటి పిల్లవాడిని ఒక ఆయన దత్తు చేసుకున్నాడు. దత్తస్వీకారం జరిగింది. గెజెట్లో వేశారు కూడా. దత్తు తెచ్చుకున్న ఈ పిల్లవాడిని అతడు ఎంతో గారాబంగా ప్రేమతో పెంచుకుంటున్నాడు. ఆ పిల్లవాడు బడికి వెళ్లి చదువుకుంటున్నాడు. అయితే తోటి విద్యార్థులు అంటున్నారు, మాకు మా స్వంత తండ్రులున్నారు. మేము మా తల్లిదండ్రులు కన్న పిల్లలం. అయితే నీవు దత్తు వచ్చిన పిల్లాడివి. ఈ మాటలకు ఆ పిల్లవాడి మనస్సు ఎంతో నొచ్చుకున్నది. అతనికి ఒక బోధకుడు సలహా చెప్పాడు. చూడు బాబు, ఈసారి నీవు ఆ పిల్లలను నిలదీసి అడుగు. మీ అమ్మా నాన్నలకు మీరు పిల్లలు నిజమే, గాని అందులో విశేషమేమీ లేదు. మామూలుగా సాధారణంగా ఏదో మిమ్మల్ని పోషిస్తున్నారు. గాని నన్ను ఒక మహాధనికుడు కావాలని కోరి తెచ్చుకున్నాడు. నన్నాయన ఎంత ప్రేమిస్తాడో తెలుసా? మీ నాన్నలు కూడా మిమ్మల్ని అంత ప్రేమించరు. ఆ అబ్బాయి ఈ మాటలు అన్నప్పుడు పిల్లలంతా అబాక్కైపోయారు. ఇక రెండో అబ్బాయి సంగతి. ఒక ఆయన తనను దత్తు చేసుకొని పెంచుకుంటూ ఉండగా ఆయనకు సొంత కొడుకు పుట్టాడు. అప్పుడు దత్తు తెచ్చుకున్న పిల్లవాడి మీది ప్రేమ సన్నగిల్లింది. ఆ పిల్లవాడికి ఆదరణగా బోధకుడు కొన్ని మాటలు చెప్పాడు. చూడు నాయనా, దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు. అయితే దేవుడు నిన్ను నన్ను తన కుటుంబంలోకి దత్తు తెచ్చుకున్నా మనల్ని యేసుక్రీస్తుతో సమానంగా ప్రేమిస్తున్నాడు. బాలలు చూచారా? యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి మనల్ని దేవుని కుటుంబంలోకి తెచ్చాడు. దేవుడు కావాలని కోరి మనల్ని తెచ్చుకున్నాడు. మనల్ని ఎంతో ప్రేమించాడు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 23వ వచనం ప్రభువు అన్నాడు, తండ్రి, నీవు నన్ను ప్రేమించినట్లే వీరిని కూడా, అనగా నా విశ్వాసులను ప్రేమించావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం యోబు గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం నుండి విందాము. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా అన్నాడు, పూర్వకాలమున ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుతూ ఉన్న దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. ఈ అధ్యాయమంతా యోబు ఇది నా కథ అంటూ ప్రసంగిస్తాడు. యోబు అంటున్నాడు, అప్పుడు నా దీపము నా తలకు పైగా ప్రకాశించింది. ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాడుతున్నాను. ఆ రోజుల్లో నేను ఎంతో ప్రకాశించాను. నా పరిపక్వ దినాలలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారానికి పైగా ఉన్నది. నేను నా యువదశలో కూడా దేవుణ్ణి సేవించాను. సర్వశక్తుడు నాకు తోడై ఉన్నాడు. నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడింది. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారింది.
పట్టణపు గుమ్మానికి నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు యువకులు నన్ను చూచి దాక్కున్నారు. ముసలివారు లేచి నిలువబడ్డారు. అధికారులు మాట్లాడడం మాని నోటిమీద చెయ్యి వేసుకున్నారు. ప్రధానులు మాట్లాడకుండా ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకున్నది. నాకు అంతా కలిసి వచ్చింది. నేను పట్టుకున్నదంతా బంగారమైంది. నాకు ఊళ్ళో ఎంతో పలుకుబడి ఉంది. పేరు ప్రఖ్యాతులున్నాయి. నేను దారిన వస్తూ ఉంటే చిన్న పిల్లలు పారిపోయి దాక్కునేవారు. నన్ను అందరూ పురప్రముఖుడని భావించారు. వృద్ధులు సైతము నేను వస్తుంటే లేచి నాకు నమస్కరించారు. నేను నడిచే త్రోవలో ఎవరూ నిలిచి మాట్లాడలేదు. అధిపతులు కూడా నోరు తెరిచి మాట్లాడడానికి ధైర్యం చాలక మౌనంగా ఉండిపోయేవారు. నేను పలకరించి మాట్లాడమంటేనే కాని వారు మాట్లాడలేరు. 11వ వచనం. నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచాడు. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యమిచ్చాడు. కల్దీయలోని ఊజు ప్రాంతంలో నన్ను మించిన అదృష్టవంతుడు లేడు. పట్టణములోకెల్లా నేను ఉత్తమ పౌరుణ్ణి అని పేరుగాంచాను. మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించాను. వృద్ధులకు పింఛను ఏర్పాటు చేయించాను. బీదలకు పలు విధాల సాయపడ్డాను. నశించడానికి సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చింది. విధవరాండ్ర హృదయాన్ని సంతోషపెట్టాను. వారి హృదయాలు సంతోషగానాలు చేశాయి. పరోపకారమందు నేను అగ్రగణ్యుణ్ణి. నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను. కాదు, అదే నన్ను ధరించింది. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమైంది. అదే నాకు పాగా అయింది. నేను సత్క్రియల యందు ఆసక్తి గల వ్యక్తిని. ప్రజలు నా వద్దకు సలహాల కోసం వచ్చారు. గుడ్డివారికి నేను కండ్లయ్యాను, కుంటివారికి పాదాలయ్యాను. గుడ్డి కుంటి పిల్లలకు ఎంతో సహాయపడ్డాను. సాంఘిక సేవలో నన్ను మించిన వారు లేరు. అప్పుడు నేను దరిద్రులకు తండ్రిని. ప్రజల వ్యాజ్యములను నేను శ్రద్ధగా విచారించాను. నేను ఎరుగని వారిని కూడా పరామర్శించాను. వ్యాజ్యాన్ని జాగ్రత్తగా పరిశోధించి ప్రజలకు న్యాయం జరిగేలా చూచాను. దుర్మార్గుల దవడ పండ్లను ఊడగొట్టాను. వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేశాను. శాంతి భద్రతలను పరిరక్షించాను. ప్రజల ఆస్తిపాస్తులను దుర్మార్గుల దోపిడికి గురి కాకుండా కాపాడాను. నేననుకున్నాను, నా గూటి వద్దనే నేను చస్తాను. హంసవలె నేను దీర్ఘాయువు గలవాణ్ణవుతాను. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. మంచు నా కొమ్మల మీద నిలుస్తుంది. నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది. నా చేతిలో నా విల్లు ఎల్లప్పుడూ బలముగా ఉంటుంది. వృద్ధాప్యంలో నిశ్చింతగా ఉంటాననుకున్నాను. ఇసుక రేణువుల్లాగా నా బ్రతుకు రోజులు అసంఖ్యాకములనుకున్నాను. నాకు మంచి కుటుంబం ఉంది, మంచి ఆరోగ్యముంది, నాకు సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. 21వ వచనం. మనుష్యులు నాకు చెవియొగ్గి నా కోసమని కాచుకొని ఉండేవారు. నా ఆలోచన వినాలని మౌనముగా ఉండేవారు. నేను మాట్లాడిన తరువాత వారు మారుమాట పలకలేదు. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడ్డాయి. వర్షము కోసమై కనిపెట్టినట్లు వారు నా కోసం కనిపెట్టుకున్నారు. కడవరి వాన కోసం వెడల్పుగా నోరు తెరుచుకున్నారు. అందరూ నా సలహాలను, సంప్రదింపులను కోరారు. ప్రతి వ్యవహారంలో నా అభిప్రాయమేమిటో తెలుసుకునేవారు. గొప్ప న్యాయాధిపతులు కూడా నన్ను సంప్రదించకుండా తీర్పు చెప్పేవారు కారు. నా కీర్తి, నా పేరు ప్రతిష్టలు దేశమంతటా ఎరగని వారు లేరు. నా మాటను జవదాటే వారెవరూ లేరు. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వాను. నా ముఖప్రకాశం లేకుండా వారేమీ చేయలేకపోయారు. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచాను. సేనలో రాజువలే, దుఃఖించే వారిని ఓదార్చువాని వలె నేనున్నాను. ఇది నా అప్పటి స్వీయ చరిత్ర. అప్పుడు నాకు ఎంతో గౌరవము, మన్నన, మర్యాద.
నేను అప్పుడు ఆదర్శప్రాయంగా జీవించాను, సమృద్ధిని అనుభవించాను. విశ్వాసులారా, యోబు స్వంత గాథ వింటున్నారా? ప్రథమ పురుషలో మాట్లాడుతున్నాడు. ప్రతి వాక్యానికి కర్త నేను. యోబు మునుపు ఒకసారి అన్నాడు, ఏది వస్తుందని నేను బహుగా భయపడ్డానో అదే నాకు సంభవిస్తున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వస్తున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమే సంభవిస్తున్నది. అవును, అంతే జరిగింది. అతని గూటి మీద పిడుగు పడింది. తాను భయపడిందే తన నెత్తిమీదికి వచ్చింది. స్నేహితుల ఆదరణ కూడా కరువైపోయింది. ఆశాసౌధం కుప్పకూలిపోయింది. ఈ అధ్యాయంలో నేను నేను అంటూ 52 సార్లు యోబు మాట్లాడాడు. తన బలహీనతను ఒప్పుకోలేదు, తన అపజయాన్ని ఎత్తి చూపటం లేదు, విరిగి నలిగిన మనస్సుతో మాట్లాడటం లేదు. ఇప్పుడు 30వ అధ్యాయానికి రండి. యోబు మరికొన్ని మాటలు పలుకుతున్నాడు. అంటున్నాడు, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేస్తారు. వీరి తండ్రులు నా మందలు కాసే కుక్కలై ఉండడానికి కూడా తగనివారని నేను తలంచాను. ఈ పిల్లకారు నన్ను చూచి ఎగతాళి చేస్తున్నారు, నా మీద రాళ్లు వేస్తున్నారు. వీరికి నేను పనికిరాని మనిషిగా కనపడుతున్నాను. వీరి తండ్రులు ఏ స్థితిలో ఉండేవారు? నా మందలను కాయడానికి కుక్కలను పెట్టుకుంటాను, కాని వీరిని పెట్టుకోను. వారి చేతుల బలం నాకేమి ప్రయోజనం? వారి పౌరుషము పోయింది. దారిద్ర్యం చేత, క్షామము చేత శుష్కించిన వారై చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగా ఉన్న ఎడారిలో ఆహారము కోసము వారు తిరుగులాడుతారు. వీరి గతి ఏమవుతుందో వీరికే తెలియదు. 9-10 వచనాలు. అట్టివారు ఇప్పుడు నన్ను గురించి పదాలు పాడతారా? నేను వారి సామెతకు ఆస్పదమైపోయాను. వారు నన్ను అసహ్యించుకుంటారు, నా వద్ద నుండి దూరంగా పోతారు. నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. నన్ను గురించి తమాషాగా కబుర్లాడుతున్నారు, హాస్యోక్తులు పలుకుతున్నారు. వీరికి నేను వెర్రివానిలా కనబడుతున్నాను. విశ్వాసులారా, వింటున్నారా? ఇది వరస. ఇంతవరకు తానెంత గొప్పవాడో చెప్పుకున్నాడు. ఇప్పుడు తన దయనీయమైన పరిస్థితి కోసం ప్రజల సానుభూతిని అభ్యర్థిస్తున్నాడు. ఇందులో ఎవరిది తప్పు? ఎవరి మీద నింద వెయ్యాలి? తప్పు దేవునిదా? యోబు ఏమి మాట్లాడుతున్నాడు? ఆ మాటకొస్తే ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవులు ఇలాగే మాట్లాడతారు. దేవుణ్ణి ఒక చెంప స్తుతిస్తారు, మరో చెంప నిందిస్తారు. ఒకప్పుడు దేవుడు నన్ను వాడుకున్నాడు, నేనెన్నో ఘనకార్యాలు చేశాను, ఇప్పుడు నా పరిస్థితి చూడండి అంటూ గగ్గోలు పెడతారు. ప్రియ విశ్వాసీ, మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మంచివాడు కాక తప్పదు. ఉత్తరోత్తరా మనకు మేలు కలగడానికి దేవుడు మనల్ని శ్రమపడనిస్తున్నాడు. యోబు 30వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, నా స్వరమండలము దుఃఖస్వరమిస్తున్నది, నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుతున్నది. ఇది యోబు వీణ, వీణ మీటుతున్నాడు. అందులో నుండి శోకస్వరం వెలువడుతుంది. అతని స్వరం విషాదం. అతనిది ఒక విషాద గీతం. అతడు ప్రజల సానుభూతిని కోరుతున్నాడు. యోబులో ఇంతవరకు విరిగి నలిగిన మనస్సు కలగటం లేదు. అతనిలో గర్వం తలెత్తుతున్నది. తనను చూచుకొని తాను జాలిపడుతున్నాడు. లూసిఫరు పరలోకము నుండి పడిపోవడానికి గర్వమే కారణం. గర్విష్ఠి అయిన సైతాను ఆదాము హవ్వలు పడిపోవడానికి కారణమయ్యాడు. మానవుని హృదయాన్ని తినివేసే కొరుకుడు పుండే గర్వం. విశ్వాసులారా, మీ హృదయాలలో కొంచెమో గొప్పో గర్వం ఉన్నదేమో పరీక్ష చేసుకోండి. ఆత్మ పరీక్ష మనందరికీ ఎంతో అవసరం. దేవుడు తన బిడ్డలను ప్రేమించని పరిస్థితి ఎన్నడూ కలగదు. ఆయన శిక్షలో కూడా మనము ఆయన ప్రేమను చవిచూడగలం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనము ఎన్నటికీ మరచిపోకూడని వచనం. ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా జాగ్రత్తగా బ్రతకాలి.
మత్తయి శుభవార్త 26 అధ్యాయం 67 యేసు ప్రభువు శిలువ మీద వేలాడుతూ ఉండగా ఆయనను అవమానపరిచారు. ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దారు. యేసు ప్రభువు తనను హింసించిన వారి నిమిత్తము ప్రార్థిస్తూ వారిని క్షమించుమని తండ్రిని వేడుకున్నాడు. ప్రియ విశ్వాసులారా, పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో కాని దేవుని బిడ్డలు పడిన శ్రమలు వారు పొందబోయే మహిమ ఎదట ఎన్నతగినవి కావు. యోబు తన గత జీవితాన్ని గురించి అంత ఘనంగా దేవునికి చెప్పవలసిన అవసరం లేదు. తనను హింసించే వారిని అంత విమర్శించనక్కర్లేదు. యోబు శరీరమే కాదు, అతని ఆత్మలో కూడా చెప్పరాని బాధ అతణ్ణి అట్టిట్టు చేసింది. 25 అన్నాడు, బాధలో ఉన్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖించాను. నాకు మేలు కలుగుతుందని ఆశించుకొనగా నాకు కీడే సంభవించింది. వెలుగు నిమిత్తము కనిపెట్టగా చీకటి నాకు కలిగింది. నా ప్రేగులు మానక మండుతున్నాయి. అపాయ దినాలు నన్ను ఎదుర్కొన్నాయి. సూర్యుని ప్రకాశం లేకుండా వ్యాకుల పడుతూ నేను సంచరిస్తున్నాను. నా చర్మము నల్లబడి నా మీది నుండి ఊడిపోతున్నది. కాక వలన నా ఎముకలు ఎండిపోయాయి. విశ్వాసులారా, యోబు బాధ వర్ణనాతీతం. యోబు ఎంతకాలం శ్రమపడి ఉంటాడు? యోబు 7 అధ్యాయం 3 ఆశ లేకుండానే జరిగే నెలలను నేను చూడవలసి వచ్చింది అన్నాడు. యోబు కొన్ని నెలలు శ్రమపడ్డాడు. ఒకప్పుడు ప్రజల మధ్య ఎంతో గౌరవింపబడిన వ్యక్తి ఇప్పుడు బాధామధ్యంలో దుఃఖిస్తున్నాడు. ప్రజల సానుభూతిని ఆశిస్తున్నాడు. విశ్వాసులారా, వింటున్నారా? యోబు తన వెనుకటి రోజుల్లో తాను పొందిన సుఖాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటి పరిస్థితితో దాన్ని పోల్చుకొని మరీ బాధపడుతున్నాడు. తన గడియారపు ముళ్ళును వెనక్కు తిప్పుతున్నాడు. ఇలా చేయటంలో అతని స్వాతిశయం దెబ్బతిన్న మనస్సు ద్యోతకమవుతున్నది. ఇంతకు యోబుకు కావలసిందేమిటి? హాయిగా బ్రతకటం కంటే పరిశుద్ధత ముఖ్యం కాదా? ఇందులో మరొక తిరకాసు ఉంది. మునుపు తాను పొందిన ఆశీర్వాదాలు ఇప్పటి శ్రమలకు అవసరమైన ఆత్మబలం కలిగించి ఉంటే దేవునికి ఎంతో మహిమ చేకూరేది కదా. వెనుకటి ఆశీర్వాదాలు ఇప్పటి శ్రమలకు మనల్ని సిద్ధపరచాలి. మన గత జీవితం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది మనకు పరిచర్య చేస్తుంది. ఈ రోజు గతించిపోతుంది, రేపటికి ఈ రోజు నిన్న అవుతుంది. గనుక మనమేమి చెయ్యాలి? ఈ రోజును వాడుకొని ప్రభువునందు రేపటి కొరకై సిద్ధపడాలి. మన జీవితం నేటి సుఖభోగాల కోసం కాదు, నిత్యత్వం కోసం మన జీవితం పెట్టుబడి పెట్టాలి. అయితే యోబు చేసిన పనేమిటి? ఇప్పటి కష్టాలను ఏకరువు పెట్టి బాధపడుతున్నాడు. బాధ భరించలేకపోతున్నాడు. దేవుడు తనను విడిచిపెట్టాడా? నిరీక్షణ గతించిందా? ఎంత బాధపడ్డా గతకాలం తిరిగి రాదు. ప్రస్తుతాన్ని భరించాలి, భవిష్యత్తును ఎదుర్కోవాలి. యేసు ప్రభు భరించిన శ్రమలను తలంచుకోవాలి. కీర్తనలు 22:15 యేసు ప్రభువు ఏమన్నాడు? నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలె అయింది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మన శ్రమలు ఏపాటివి? నిన్న నేడు సదాకాలము ప్రభువు మనల్ని ఆదుకునేవాడు. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 8 మర్చిపోవద్దు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉంటాడు. వెనుకటి మంచి రోజులు స్మరించుకుంటున్నావా? మంచి రోజులని కాదు, అది దేవుని కృప అని గుర్తించు. భవిష్యత్తు కోసం ఆయన యందు విశ్వాసముంచు. కీర్తన 77:1-12 వరకు చక్కని వాక్య భాగం. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరాలను నేను మనస్సునకు తెచ్చుకుంటాను. దేవా, నీ క్రియలను నేను ధ్యానిస్తాను. పాఠం ఇంతటితో సమాప్తం.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.